ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా రాయబడినది: మనము విశ్వాసంలో భాగ్యవంతులమైనప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానపూర్వకమైన పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఇహలోకంలో మనకు ధనము లేకుండా పోవచ్చు, మనకు ఆస్తి అంతస్తులు లేకుండా పోవచ్చు, కానీ ఆయన రాజ్యంలో స్థానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. మనందరికీ తెలిసిన వ్యక్తి అయిన విలియం కేరీ గారు ఇంగ్లాండ్ దేశం నుంచి మన భారతదేశానికి వచ్చి ఈరోజు మనం చదువుతున్న ఈ యొక్క బైబిల్ను సుమారు 6 భాషల్లోకి తర్జుమా చేస్తుండగా తన భార్యను కోల్పోయాడు, తన కుమారులను కోల్పోయాడు, తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయినా కూడా దేవుని మీద అతనుకున్న భారాన్ని, దేవుని మీద అతనుకున్న ఆసక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. తన యొక్క జీవితాన్ని అదే విశ్వాసంతో కొనసాగించుకున్నాడు. ఈరోజు ఒక గొప్ప ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా, రోజు అతను చేసిన కృషికి తగిన విధంగా చరిత్రలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు మనము కూడా అనేకమైన కష్టాలు కలుగుతుండవచ్చు, శ్రమలు కలుగుతుండవచ్చు, కానీ అవి ఇహలోకం మట్టుకే. కానీ క్రీస్తు మీద ఆధారపడినప్పుడు, క్రీస్తు మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూడగలుగుతాము. అట్టి గొప్ప కృప దేవుడు మీ జీవితాలు కూడా దయచేయును గాక. ఆమేన్.